సనాతన ధర్మంలో కార్తీక మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. ఈ మాసంలో శివాలయాలలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇందులో భాగంగా 2వ సోమవారం శివాలయాలు భక్తులతో కళకళలాడాయి. భక్తులు విశేష సంఖ్యలో శివాలయాలకు చేరుకుని పూజలు జరిపారు. ప్రాకారోత్సవాలు, పల్లకి సేవలతో ఆది దంపతులను కనులారా వీక్షించి తరించారు. నెల్లూరు నగరంలోని మూలాపేటలో వెలసిన శ్రీ భువనేశ్వరీదేవి సమేత మూలస్థానేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు పెద్ద సంఖ్యలో సందడి చేశారు. పరిమళ పుష్పాలంకరణలో ఉన్న స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. భక్తితో కార్తీక దీపాలను వెలిగించి ముక్కంటికి సమర్పించారు. కార్తీక దీపకాంతులతో శివాలయం కొత్త వెలుగులు సంతరించుకుంది. ఓం నమ శివాయ. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మాసంలో భాగంగా ఈరోజు 2వ సోమవారం. ఈరోజు సుమారు 10,000 మందికి శివభక్త బృందం తరపున ప్రసాద కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. అలాగే 15వ తారీఖు కార్తీక పౌర్ణమి, సుమారు 10,000 మందికి ఆ రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కార్తీక మాసంలో మన జనార్దన్ రెడ్డి గారు ఈవోగా ఉన్నప్పుడు మాకు ఈ కార్యక్రమాలన్నీ మేము మొదలుపెట్టాము. సుమారు ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి కార్యక్రమాలు శివాలయంకి వచ్చే భక్తులు అందరం కలిసి ఒక భక్త బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఆల్తూరు గిరీష్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు ఈ తోట ఒక అడవిగా ఉండేది. ఆ రోజు ఈవో జనార్దన్ రెడ్డి గారు ఉండేరు. వాళ్ళిద్దరి సహకారంతో మేము ఈ కార్యక్రమాన్ని ఈరోజు మీ తోటలో శివలింగాన్ని తీసుకొచ్చి పెట్టాము. మేము ఈరోజు ఎంతోమంది దానికి ఈరోజు అభిషేకాలు చేసుకుంటున్నారు. మాకు వాళ్ళ స్థలం ఆ రోజు ఇవ్వబట్టే మేము ఆ కార్యక్రమాన్ని చేసాము. వాళ్ళకు కూడా మా భక్త బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. శ్రీ మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం మన నెల్లూరు జిల్లాకే ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి భక్తులు దర్శించేటువంటి పెద్ద పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం నందు కార్తీక మాసం 30 రోజులు వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని అభిషేకించుకోవడం, ఇతర కార్యక్రమాలు, దీపారాధన కార్యక్రమాలు కూడా విశేషంగా చేస్తారు. ఇక్కడికి వచ్చేటువంటి ఈ వేలాది మంది భక్తులకి మన దేవస్థాన భక్త బృందం తరపున కేవీఆర్ విజయ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ సహచర భక్త బృందం అందరూ కలిపి ప్రతిరోజు ఉచిత ప్రసాద వినియోగం చాలా విశేషంగా చేస్తారు. దీనికి వారికి శివుడు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం.